నేరాల నియంత్రణ కోసమే పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించామని ఖానాపూర్ సిఐ అజయ్ అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని నాగపూర్ గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన ధృవపత్రాలు లేని 40 బైక్లు, 4 ట్రాక్టర్లు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రజలకు సైబర్ నేరాలు, హెల్మెట్ వాడకం, మత్తు పదార్థాల నివారణపై అవగాహన కల్పించారు. ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలి. అది తర్వాత ఇప్పుడు మీకు సైబర్ క్రైమ్ అనేది మీకు అందరూ తెలుసు. మనకు ఏది సెల్ ఫోన్లలో మనకు కాల్స్ వచ్చేసి మీకు టెక్స్ట్ మెసేజ్లు లింకులు వస్తాయి, మీకు దీంట్లో గెలిచిరు దాంట్లో గెలిచిరు అని చెప్పేసి వస్తాయి కదా, వస్తాయి. లోన్లు వస్తాయి అంటారు. మీరు దేంట్లోనైనా విన్ అయిపోయిండ్రు, మీ సెల్ ఫోన్ నెంబర్ అనేది సెలెక్ట్ అయిపోయింది, మీకు 5 కోట్లు వస్తాయని చెప్పేసి అలా వస్తూ ఉంటుంది మెసేజ్. రైతులు కూడా మీకు ఇల్లు శాంక్షన్ అయిందని, ఇంకోటి అయిందని, ఇప్పుడు ఏదైతే ట్రెండ్ నడుస్తూ ఉంటుందో వాళ్ళు కూడా ఏం చేస్తారంటే దొంగలు కూడా ఈ మన ఏరియాలో ఏవైతే నడుస్తున్నాయో అవి వాళ్ళు దాన్ని బట్టేసి ఒకటి తయారు చేసుకుంటారు. పబ్లిక్ దేని మీద ఎక్కువ మాట్లాడతారో దాన్ని వాళ్ళు డేటాబేస్ తీసుకొని దాని మీద మాట్లాడుతుంటారు. సేమ్ అదే మాట్లాడతారు. మీరు ఏదంటారు, నాకు ఇది వస్తే మంచిగుండు, నాకు వేరే అట్లాంటివి ఎవరు వేయద్దు. ఇంకోటి ఏంటంటే మనకు మన అకౌంట్లలో పైసలు ఉన్నాయి కూడా చూస్తారు. మన అకౌంట్లో పైసలు ఉన్నాయి కూడా విషయం కూడా తెలుస్తుంది. ఆ పైసలు ఉన్న వాళ్ళకు మనకు ఎప్పుడైతే కొన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో ఆ ట్రాన్సాక్షన్లు పెట్టేసి కూడా పైసలు తీసుకుంటూ ఉంటారు. మనకు ఫోన్లు వస్తూ ఉంటాయి, మీకు ఇది వచ్చింది అది వచ్చింది, లేకపోతే మీకు లింక్ పంపిస్తున్నాం నొక్కండి అనగానే మన వాళ్ళు లింక్ నొక్కేస్తారు. ఏమున్నాయి ఏం పోతానే అనుకుంటాం, నొక్కగానే కథం అన్నీ చేసేస్తారు. వాళ్ళు అట్లా సెట్ చేసేస్తారు కంప్యూటర్లో. ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎవరు మనకు ఫ్రీ చేయరు, ఎట్లాంటి లింకులు నొక్కొద్దు, మనకు తెలియని పని అసలే చేయదు. సో అదొకటి. సైబర్ క్రైమ్ మీద అందరూ కూడా చాలా మందికి తెలుసు. ఓటీపీ నెంబర్లు అంటే ఇంతకుముందు పాత పద్ధతి ఉండేది, ఓటీపీ చెప్పండి అని అంటే ఇప్పుడు ఎవరు చెప్తే కొట్టట్లేదు. కాబట్టి మనం కొట్టకుంటే వాడు ఇంకో కొత్త పద్ధతులు ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా 30,000 పెట్టేస్తారు. ఆడ పక్కన మిలిటరీ ఫోటో పెడతారు, దానికి లైసెన్స్, ఇన్సూరెన్స్ అన్నీ ఏముండదు. ఏదంటే తయారైపోతుంది 2 నిమిషాలలో సాఫ్ట్ కాపీ అవి తయారైతాయి. అవన్నీ దానికి పెట్టేస్తాడు. అంటే అన్నీ కూడా ఫేకే, జనరేట్ చేసినాయి కంప్యూటర్లో. జనరేట్ చేసి ఏమవుతుంది, అవి 20,000 అనేసరికి 20,000 30,000 అనేసరికి మనం అరే బండి 2 లక్షల బండి, 1,50,000 రూపాయల బండి ఎంతైనా ఈజీగా వస్తుంది. ఈ 30,000 మనం ఇంకొక అర్ధగంట ఎవడన్నా చూడలే, మనమే ఫస్ట్ చూసినాం కావచ్చు అనిపిస్తుంది. తొందరగా వేయకపోతే ఇంకోటి ఎవడో కొట్టేస్తారు రవికి అని చెప్పేసి టకటక వీళ్ళకి వాళ్ళకు ఫోన్లు చేసేసి 20,000 వేసి పడేస్తాం. 20,000 30,000 తర్వాత మళ్ళీ 20,000 30,000 అనగానే మళ్ళీ ఏమవుతుంది, ఇంకా రేపు ఎల్లుండి వస్తుంది బండి అని చూడగానే మళ్ళీ రేపు ఏమైందన్నా నువ్వు ఫోన్ చేస్తావు. చేసరికి అరే వస్తాను పోయి వస్తా మధ్యలో పట్టుకున్నారు. దానికి ఇన్సూరెన్స్ లైసెన్స్ ఇవి ఏం లేవు, రిజిస్ట్రేషన్ చేపించలేదు, కొత్త బండి. అది దానికి ఎంత అవుతుంది అనగానే మళ్ళీ కొట్టు 10,000 అని. ఇట్లా మా పోలీసులు కూడా మోసపోయేది. కొత్తలా 2 ఏళ్ల కింద నా దగ్గర ఉండే మంచి ఇట్లాంటి దొంగతనాలు పట్టుకునేది ఐడి పార్టీ అంటారు. ఐడి పార్టీ కానిస్టేబుల్ ఆయన 6 లక్షలు వేసిండు. ఒక కారు వస్తుంది, కార్ పెట్టింది వాడు. కార్ అందులో పెట్టేసి నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది, నేను ఉత్తరప్రదేశ్